సెల్యులైటిస్ గురించి మాట్లాడదాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇది. సో మనకి సెల్యులైటిస్ బాడీలో ఎక్కడైనా రావచ్చు, కానీ మనకి లోవర్ లిమ్లో కామన్గా వస్తుంది. ఎందుకు కాళ్ళలో కామన్గా వస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నిటికన్నా దూరం, మన హార్ట్ కన్నా అన్నిటికన్నా దూరం, అక్కడనే అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎన్విరాన్మెంట్కి అన్నిటికన్నా ఎక్కువ మన ఫీట్ ఎక్స్పోజ్ అయితే, మన బండల మీద నడుస్తాము, ఏదో ఒకటి కూర్చుకునే ఛాన్స్ ఇవన్నీ కాళ్ళకి ఎక్కువ. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది సెల్యులైటిస్ ఏంటంటే మనకు సబ్క్యూటేనియస్ స్పేస్లో వచ్చే ఇన్ఫెక్షన్. యూజువల్లీ స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా కాజ్ చేస్తుంది, కానీ వేరే బ్యాక్టీరియా కూడా కాజ్ చేయవచ్చు. సో ఈ సెల్యులైటిస్తో ఏమైందంటే, ఒకటి ఫీవర్ రావడం, పెయిన్ అండ్ స్వెల్లింగ్ రావడం, పెయిన్ స్వెల్లింగ్ రెడ్నెస్ రావడం లెగ్స్ది. సో ఇది మనకి సెల్యులైటిస్కి వచ్చే ఫీచర్స్. మోస్ట్ టైమ్స్ మనకి సెల్యులైటిస్ రావాలి అంటే ఐదర్ ఇమ్యూనిటీ తక్కువ ఉండాలి బాడీకి, ఆర్ లోకల్ పార్ట్కి ఇమ్యూనిటీ తక్కువ ఉండాలి. సో ఇది అన్నిటికన్నా కామన్గా డయాబెటిక్స్లో. సో డయాబెటిక్స్, స్మోకర్స్, మనకి వేరే ఇమ్యూనిటీ తక్కువ ఉండే పేషెంట్స్, ఎల్డర్లీ పీపుల్, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదు మనకి యంగ్ పీపుల్లా ఇమ్యూనిటీ నార్మల్గా ఉన్న వాళ్ళకి రావాలంటే యూజువల్లీ ఏమైనా పెనిట్రేటింగ్ ఇంజరీ ఉండాలి, అంటే ఏమైనా పుచ్చుకోవాలి, దాని త్రూ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళాలి. సో ఈ సెల్యులైటిస్ వచ్చింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. మనకి ఆ లింబ్ ఎలివేషన్లో పెట్టడము, దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం. యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి అంటే బ్యాక్టీరియాని చంపేస్తాయి. సో ఈ యాంటీబయాటిక్ కోర్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే బ్యాక్టీరియా ఉంటాయి, బ్యాక్టీరియా వల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది. సో బ్యాక్టీరియాని చంపేసే ట్రీట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్.